లాస్ట్ క్లాస్లో అది మనకి యాక్చువల్గా సోర్స్ మనం S3 తీసుకున్నాం అండి గిట్హబ్ ప్లేస్లో. అక్కడ అనుకుని మనకి ఆ ఎర్రర్ వచ్చింది. యాక్చువల్గా మన సోర్స్ ప్రొవైడ్ గిట్హబ్ కదా. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంది. చేశారండి మీ సైడ్ ఎవరైనా ప్రాక్టీస్ చేశారా? రైట్, చూద్దాం. వెరీ సింపుల్. లెట్ సి. రైట్, నేను ఇప్పుడు ప్రస్తుతానికి సింగపూర్ రీజన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో సింగపూర్ రీజన్ లో లాస్ట్ క్లాస్ చెప్పింది మీకు ఫినిష్ చేస్తాను. బిల్ కంప్లీట్ అయింది, మనకి డిప్లాయ్ కంప్లీట్ అవ్వలేదు కదా. లెట్స్ సి. సో దానికి ఏమని చెప్పాం ప్రీ రిక్వెసైట్స్ మనకి. సో ఈకేఎస్ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ ఉండాలి. ఆర్టిఫాక్ట్ స్టోరేజ్ చేసుకోవడానికి మనకి లెట్స్ ఓపెన్ అనదర్ ట్యాబ్. సింగపూర్ ఫైన్. సో S3 సర్వీస్ ఫర్ ది ఆర్టిఫాక్ట్ స్టోర్ చేసుకుని ఒక S3 బకెట్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ బకెట్ లోకి వెళ్ళి జనరల్ పర్పస్ బకెట్ టెస్ట్ HYD డెమో bucket, just HYD demo bucket to 2050. You can give any number. Let's go and create a bucket. Enable the bucket versioning. Okay, and then enable the access control list and enable the public access also, all permissions. So let's disable the bucket key and then create a bucket. నేను ఒక బకెట్ అయితే క్రియేట్ చేస్తాను. లెట్స్ సీ. ఈ బకెట్లో మనకి ఆర్టిఫాక్ట్స్ లోడ్ అవుతాయి. సో డిప్లాయ్మెంట్ సర్వీస్ వచ్చేసి టార్గెట్ ఎలాస్టిక్ పెన్ స్టాక్ అనుకున్నాం కదా. సో ఎలాస్టిక్ పెన్ స్టాక్ దీనిలో వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. సో దిస్ ఇస్ ద అప్లికేషన్. దిస్ ఇస్ ది అప్లికేషన్ డిపాల్ వెబ్సైట్ పేజ్. Now it is open the డిపాల్ వెబ్సైట్ పేజ్. సో దిస్ ఇస్ మై సోర్స్ కోడ్. వెళ్ళి సోర్స్ కోడ్ మనం అనుకున్నాం కదా, ట్యుటోరియల్ సంథింగ్. ఇది మన సోర్స్ కోడ్. సో అయితే దీంట్లో దిస్ ఈజ్ అవర్ అప్లికేషన్, రైట్. సో అయితే దీంట్లో మనం ఇది మన అప్లికేషన్. సో దీనికి మనం కనెక్షన్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి కదా. సో నేను వేరే అకౌంట్లో మీకు చూపిస్తాను. సో కోడ్ పైప్లైన్, ఇట్స్ AWS నేటివ్ స్టూలెంట్, రైట్. కోడ్ పైప్లైన్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ గిటప్ యాక్షన్స్ జెంకిన్స్ ప్లేస్లో ఇది సో సబ్సెషన్స్గా మనం వాడుకోవచ్చు. సో AWS టూల్ విత్ ఇన్ AWS క్లౌడ్లో. సో ఇక్కడ మనకి కనెక్షన్స్ మ్యాండేటరీ కదా. సో ఒక కనెక్షన్ అయితే ఉండాలి. సో మనకి AWSకి గిటహబ్ కనెక్ట్ అవ్వాలంటే క్రియేట్ కనెక్షన్స్కి వెళ్ళి గిటహబ్ కనెక్షన్ నేమ్ వచ్చేసి గిటహబ్ కనెక్షన్ 1, కనెక్ట్ గిటహబ్. సో సెలెక్ట్ గిటహబ్, రైట్. సో కనెక్ట్. సో గిటహబ్ కనెక్షన్కి అయితే సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయ్యాను. ఫైన్. కనెక్షన్ అయితే ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. దేని కనెక్షన్ మ్యాండేటరీ, రైట్. సో యూ వాంట్ డిప్లాయ్ ఎనీ డిప్లాయ్ EC2 డిప్లాయ్ చేయాలన్నా, EKS డిప్లాయ్ చేయాలన్నా, ఎలాస్టిక్ బెంచ్ స్టాక్లో డిప్లాయ్ చేయాలన్నా, ECS డిప్లాయ్ చేయాలి, కనెక్షన్ ఉండాలి సోర్స్కి, సోర్స్ కోడ్కి కనెక్షన్. ఫైన్. సో ఇప్పుడు బిల్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి లెట్స్ గో అండ్ క్రియేట్ వన్ బిల్ ప్రాజెక్ట్. క్రియేట్ ప్రాజెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి సో గివ్ యువర్ ప్రాజెక్ట్ నేమ్. So this is our project name, right. App project. సో ఇది ప్రాజెక్ట్ డిఫాల్ట్ ప్రాజెక్ట్. సోర్స్ వచ్చేసి ఇక్కడ గిటహబ్. సో ఆథరైజ్ ది గిటహబ్ని గిటహబ్ యాప్కి. సో గివింగ్ కనెక్షన్స్ టు గిటహబ్ కనెక్షన్స్ సేవ్. సో రిపోజిటరీ, దిస్ ఇస్ ట్యుటోరియల్ రిపోజిటరీ. వర్షన్ హౌస్లో సింగిల్ బిల్లు ఫైన్, ఇవన్నీ ఫైన్. సో ఇక్కడ సర్వీస్ రోల్ ఈజ్ ఆల్సో ఫైన్. కోడ్ బిల్ మై ఎన్ఎస్టీ ప్రాజెక్ట్ సర్వీస్ రోల్. సో ఇక్కడ యూజ్ బిల్ స్పెసిఫికేషన్ ఫైల్. సో బిల్ స్పెసిఫికేషన్స్ ఫైల్లో సో మనకి దిస్ ఈజ్ ది ఫైల్. సో ఈ ఫైల్ లొకేషన్ సో అప్ టు AWS ఫోల్డర్లో ఆ ఫైల్ లొకేషన్ ఉంది. ఆ లొకేషన్ డైరెక్ట్గా ఐఎమ్ గివింగ్ ది ఫైల్ లొకేషన్ హియర్. ఇది ఇచ్చాం. సో ఆర్టిఫాక్ట్స్కి S3 బకెట్ అనుకున్నాం. సో మనం క్రియేట్ చేసిన S3 బకెట్ 2025. ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. లెట్స్ క్రియేట్ ఏ బిల్ ప్రాజెక్ట్. సో ఇలా సక్సెస్ఫుల్ బిల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం.
సో ఇది కోడ్ని ఆటోమేటిక్గా గిటాప్ కనెక్ట్ అయితే గిటాప్ కోడ్ లోడ్ చేసుకుంటుంది, బిల్డ్ చేస్తుంది. బిల్డ్ చేసి ఆర్టిఫాక్ట్ జనరేట్ చేసి S3 బకెట్లో లోడ్ చేస్తుంది. అంతే దీని యొక్క జాబ్. సో నౌ రన్ ది స్టార్ట్ ది బిల్. నైట్ స్టార్ట్ రన్నింగ్ ది బిల్. ఆటోమేటిక్గా బిల్ ప్రాసెస్ రన్ అవుతుంది. యూ కెన్ సీ ది ట్రైల్ లాగ్స్ ఆల్సో. బిల్ లాగ్స్ ఆల్సో మనం లైవ్లో చెక్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ది సోర్స్ కోడ్, ఫైనలైజింగ్ ది కరెంట్ ఫేజ్. సో నౌ ఇట్స్ రన్నింగ్ ది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫైన్. సో వన్స్ మనకి బిల్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే సో మనం డిప్లాయ్మెంట్ పైప్లైన్ క్రియేట్ చేయాలి. సో నౌ బిల్ స్టార్టెడ్, సక్సెస్ఫుల్గా బిల్ స్టార్ట్ అయింది. లెట్స్ గో అండ్ రిఫ్రెష్. సో దిస్ ఇస్ బిల్ పైప్లైన్ సక్సెస్. ఆటోమేటిక్గా ఆర్టిఫాక్ట్స్ వచ్చినాయి లేదు చూసుకొని S3 బకెట్లోకి అప్లోడ్ అయినాయి. సో వి గాట్ ఆర్టిఫాక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఫైల్స్ అని అప్లోడ్ అయినాయి. ఫైన్. సో S3 బకెట్లో ఆర్టిఫాక్ట్స్ జనరేట్ అయినాయి. నా ఇక్కడికి వెళ్ళిపోయి నిన్న మనం ఏం చేసామంటే సో రిలీజ్ పైప్లైన్. సో రిలీజ్ పైప్లైన్లో మనకి పైప్లైన్ ఆప్షన్స్లోకి పైప్లైన్ సెలెక్ట్ చేసుకొని సో క్రియేట్ ఎ పైప్లైన్. సో బిల్డ్ కస్టమ్ పైప్లైన్, క్లిక్ నెక్స్ట్. సో పైప్లైన్ నేమ్ వచ్చేసి సో దిస్ ఇస్ ది what is our application name. So I'm creating the pipeline with the application name. Yeah, so this is the pipeline. So queued. So this is click next and source provider. ఇక్కడ మనం ఏం చేసి S3 సెలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా గిటాబ్ వయా గిటాబ్ యాప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది. రైట్, మన సోర్స్ కోడ్ గిటాబ్ నుంచి కదా వచ్చింది. సోర్స్ కోడ్ ప్రొవైడర్ ఎవరు? గిటాబ్. మనం నిన్న S3 సెలెక్ట్ చేసుకున్నాం. యాక్చువల్ S3లో మనం కోడ్ అంతా పుష్ చేయలేదు. రైట్, కనెక్షన్ S3లో ఆర్టిఫాక్ట్స్ ఒకటి లోడ్ చేస్తాం అంతే, స్టోరేజ్ లొకేషన్ కాబట్టి. సో ట్యూటోరియల్. సో దిస్ ఈస్ ది బ్రాంచ్ నేమ్ మెయిన్. సో కోడ్ పైప్లైన్, ఎనేబుల్ ఆటోమేటిక్ డేటా స్టోరేజ్ ఫైలర్ 5. ఇక్కడ మనం వెబ్ కుకీస్ మీరు అడిగారు కదా, ఆటోమేటిక్గా మనం వెన్ ఎవర్స్ డెవలపర్ డెవలపింగ్ పుష్ సమ్ చేంజెస్ టు హియర్, ఆటోమేటిక్గా మనకి బిల్ పైప్లైన్ రన్ అవ్వాలి. సో అలాగే సిడి పైప్లైన్ రన్ అవ్వాలి. దానికి మనం సో ఈ ఆప్షన్ టిక్ చేసి ఉండాలి. స్టార్ట్ యువర్ పైప్లైన్ ఆన్ పుష్ అండ్ పుల్ రిక్వెస్ట్ ఈవెంట్స్. ఇది అన్చెక్ చేస్తే మీకు ఆటోమేటిక్ పైప్లైన్స్ రన్ అవ్వాలి. కంటిన్యూస్ ఇండికేషన్, కంటిన్యూస్ డెలివరీ అవుతుంది. ఓకే, క్లిక్ నెక్స్ట్. కొంతమంది మాన్యువల్ చేసే వాళ్ళు అన్చెక్ చేస్తారు. ఫైన్. ఇక్కడ అదర్ బిల్ ప్రొవైడర్స్లోకి వెళ్ళి సో మనకి బిల్ ఎక్కడ డిప్లాయ్ చేయాలి, మన సోర్స్ కోడ్ ఎక్కడి నుంచి వస్తుంది, AWS కోడ్ బిల్. మనం కోడ్ బిల్ ద్వారా బిల్ చేసాం కదా. సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చి ఇది ప్రాజెక్టు. సో ఎక్కడ దేంట్లో నేను డిప్లాయ్ చేసుకుంటున్నాను, మై ఎలాస్టిక్ యాప్ ప్రాజెక్ట్లోకి. సో ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఆప్షన్స్. ఆర్టిఫాక్ట్స్ ఆల్రెడీ సెలెక్టెడ్. సో క్లిక్ నెక్స్ట్. టెస్టింగ్ ఏం లేదు ఇక్కడ, స్కిప్ టెస్ట్ స్టేజ్ ఒకటే స్కిప్ చేయండి. సో డిప్లాయ్ స్టేజ్లో వచ్చేసి ఎలాస్టిక్ బిన్ స్టాక్. దిస్ ఇస్ ప్లేస్ వర్ ఐ వాంటెడ్ టు ప్లే. సో అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతున్న అప్లికేషన్ సింగపూర్ రీజన్. రైట్, దిస్ ఇస్ యాప్ ఎక్కడ రన్ అవుతుందో కావాల్సిన అప్లికేషన్, ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ ది సింగపూర్ రీజన్. సో here also select the Singapore. So everything is same. Application name, environment name, everything is same. Click next and then create the pipeline. Now CD pipeline automatic start ayi run అయిపోతుంది. You got to run CD pipeline automatically. Now see it start to source, build, deploy. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆల్ 3 స్టేజెస్ 1 by 1. ఇంకేమైనా ఇష్యూస్ వస్తే IAM రూల్స్ రావచ్చు, ఏమైనా వచ్చే చూద్దాం. సో సోర్స్ కంప్లీట్ అవ్వగానే బిల్ కంప్లీట్ డిప్లాయ్ ఆటోమేటిక్గా డిప్లాయ్ అయిపోతుంది. సో ఇక్కడ సో మనం యూజ్ చేసిన టూల్స్ గిటాప్, AWS కోడ్ బిల్లు, AWS ఎలాస్టిక్ మెయిన్ స్టాక్. దీస్ ఆర్ ది ప్రాజెక్ట్ టూల్స్ అనుకోండి. సో సోర్స్ సక్సెస్ అయింది. నౌ ఇట్ కమ్స్ టు బిల్ స్టేజ్. బిల్ కంప్లీట్ అవ్వడం డిప్లాయ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో అక్కడ మనం ఏదైతే కంటెంట్ ఉందో సో మనకి ఎలాస్టిక్ ఇక్కడ సో ఇక్కడ వచ్చిందంటే ఇట్స్ మేబీ ఆటోమేటిక్ రోల్ బ్యాక్ వాజ్ నాట్ టేకెన్, దెర్ వాజ్ నో లాస్ట్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్. ఫైన్. లెట్స్ సి ఎర్రర్ మెసేజ్ చెక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే యాక్చువల్ ఎర్రర్ ఏంటో మనకు తెలిసిపోద్ది. ప్రొవైడ్ రోల్ డజంట్ హ్యావ్ ఎలాస్టిక్ బెన్ స్టాక్ అప్లికేషన్ వర్షన్ పర్మిషన్ లేదంటున్నాడు. రైట్, సో అప్పుడు మనం ఏం చేయాలి, లెట్స్ గో ఫర్ IAM ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఎలాస్టిక్ బిన్ స్టాక్ యాక్సెస్ రోల్ ఇస్తే సరిపోతుంది. సో రోల్స్లోకి వెళ్ళి
సో AWS కోడ్ పైప్లైన్ బెన్స్టాక్ యాప్ ఐ థింక్ ఇదే అనమాట, రైట్? సో దీంట్లో పాలసీస్లో చూడండి, ఇక్కడ ఎలాస్టిక్ బీన్ స్టాక్ పాలసీ లేదు, యాడ్ పర్మిషన్ అటాచ్ పాలసీస్లోకి వెళ్ళి ఎలాస్టిక్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ AWS ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఈ పాలసీ సెలెక్ట్ చేసుకొని యాడ్ ది పర్మిషన్ యాడ్ చేసి నౌ అగైన్ let's retry. I can release the pipeline. Now see it start running again. Now it is in progress. Again rerun చేశాను, పాలసీ అప్డేట్ చేసి లెట్స్ సీ. అగైన్ స్టోర్ స్టేజ్ రన్ అవుతుంది. ఇట్ కమ్స్ టు బిల్డ్ స్టేజ్ అండ్ ఇట్ కమ్స్ టు డిప్లాయ్ స్టేజ్. Source completed. Now it will comes to build process జరుగుతుంది. Build completed. Now it is doing deployment. Deploy అయిందంటే మనకి అప్లికేషన్ క్లయింట్ కూడా అప్లికేషన్ అవుట్పుట్ కూడా చేంజ్ అయిపోద్ది. డిఫాల్ట్ అప్లికేషన్ ప్లేస్ లో మన అప్లికేషన్ డిప్లాయ్ అయిపోద్ది. దే కెన్ ఏబుల్ టు యాక్సెస్ ది అవర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ. Now it's deployment in progress. Now it's running. Now it's running the application in deployment in progress. సో ఇది కంప్లీట్ అయిందంటే యూ కెన్ సీ ది అప్లికేషన్ మెసేజ్. సో ఈ పైప్లైన్ స్టేటస్ మనం వర్టికల్ కూడా పెట్టుకోవచ్చు ఇలాగా. సో దిస్ ఇస్ ది వర్టికల్, దిస్ ఇస్ హారిజాంటల్, రైట్? Got success. Yeah, deploy కూడా కంప్లీట్ అయింది. See, all three stages are successful. రైట్? సో ఎప్పుడైతే మనకి దీంట్లో న్యూ కోడ్ డిప్లాయ్ అయిందో, మన రియల్ అప్లికేషన్ దీంట్లో ఈ యాప్లో డిప్లాయ్ చేస్తామో అవుట్పుట్ కూడా చేంజ్ అవ్వాలి కదా, రిఫ్రెష్. సో ఆల్ ఫ్రమ్ ఎలాస్టిక్ బీన్ స్టాక్ నోడ్ వెబ్ యాప్. రైట్? క్లయింట్ ఏబుల్ టు యాక్సెస్ ది అవర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ. క్లియర్ అండి. ఇది మనకి కోడ్ పైప్ లైన్ ద్వారా CI/CD ప్రాసెస్ ఎలా చేస్తారు AWS నేటివ్ అప్లికేషన్ యూజ్ చేసుకొని. సో వన్ ఆఫ్ ద టార్గెట్. సో ఈ ఎలాస్టిక్ బీన్ స్టాక్ లో ఎలా డిప్లాయ్ చేయాలో చూపించాను. ఇదే ప్రాసెస్ లో మనం ఎలాస్టిక్ బీన్ స్టాక్ ప్లేస్ లో రైట్ ECS తీసుకోవచ్చు, EC2 తీసుకోవచ్చు, EKS తీసుకోవచ్చు. రైట్? ఎక్కడ మనం నిన్న మిస్టేక్ చేసింది ఎక్కడంటే, సో మనం సోర్స్ ప్రొవైడర్ లో గిట్హబ్ ప్లేస్ లో S3 బకెట్ సెలెక్ట్ చేసుకున్నాం. సో దట్ వీ డిడ్ మిస్టేక్. ఓకే, సో దట్స్ ఇన్ లాస్ట్ టైం మనకి సక్సెస్ కాలేదు. ఫైన్, రైట్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి క్లస్టర్స్ లో మేనిఫెస్టో ఫైల్ ఎలా డిప్లాయ్ చేయాలి, రైట్? ఈ కేస్ క్లస్టర్స్ లో అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలి. సో దానికోసం కూడా నేను సో ముంబై రీజన్ లో రైట్, లెట్స్ ఓపెన్ ట్యాబ్. యా, సో ముంబై రీజన్ లో నేను ఒక క్లస్టర్ క్రియేట్ చేశాను. లెట్స్ గో ఫర్ EKS ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్. నౌ కెన్ సీ దిస్ ఇస్ ది ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్. సో ఇక్కడ నేను ఒక ఆటోమేటిక్ క్లస్టర్ ఒకటి క్రియేట్ చేసాను, కుబర్నెటిస్ వర్షన్ 1.36. లాస్ట్ టైం మీకు దేని చెప్పాను కదా, సో అప్లికేషన్స్ ఎలా డిప్లాయ్ చేయాలో. సో రైట్, డాకర్ ఇమేజెస్ ఎలా డిప్లాయ్ చేసాం. ఈ క్లస్టర్ ఓపెన్ చేస్తే క్లస్టర్ రిసోర్స్లోకి వెళ్తే, సో బై డిఫాల్ట్ ఈ క్లస్టర్లో మనకి కంప్యూటర్ ఆప్షన్స్లోకి వెళ్తే, సో దర్ ఇస్ 2 నోడ్స్ అవైలబుల్. ఈ నోడ్స్లోనే మనకి పార్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో 2 నోడ్ పూల్స్ ఉన్నాయి, 2 నోడ్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. సో దీనికి సంబంధించిన క్లస్టర్ రిసోర్స్ అన్ని కూడా మీరు రిసోర్స్లోకి వెళ్తే క్లియర్గా క్లస్టర్ రిసోర్స్ మొత్తం ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. సో మనకి బై డిఫాల్ట్ పార్ట్స్ ఏమున్నాయి ఇక్కడ, నోడ్ ఇన్ఫర్మేషన్, రైట్? అలాగే ఇక్కడ నేమ్ స్పేస్ వచ్చేసి
సో నౌ గో ఫర్ ది క్లస్టర్ నేమ్ స్పేసెస్. బై డిఫాల్ట్ మనకి 4 నేమ్ స్పేసెస్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లోకి ఏదైనా అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు సో ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేసి మనం అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం, రైట్? సో ఒక మేనిఫెస్టో ఫైల్ తీసుకొని దీంట్లోకి ఒక అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలనేది చూద్దాం. సో దానికి కూడా మనకి ప్రాపర్ సోర్స్ కోడ్ కావాలండి. స్ట్రాటజీస్ వేరే ఉంటాయి కదా. సో దానికోసం సో లెట్ మీలో సో ఈ సోర్స్ కోడ్ మీకు పంపించా కదా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో ఈ కేస్ కూడా ఒకటి తీసుకుందాం. ఈకేఎస్ పైప్లైన్ సిఐసిడి. సో ఇక్కడ దీంట్లో ఈకేసిఐసిడి. సో ఇక్కడ నేను ఒక మేనిఫెస్టో ఫైల్ తీసుకున్నాను. సో గిట్హబ్ తీసుకున్నాను. గిట్హబ్ అకౌంట్ గిట్హబ్లో ఒక రిపోజిటరీ క్రియేట్ చేసి దాంట్లో రిపోజిటరీ మీద ఈకేసిఐసిడి దాంట్లో ఐ హ్యావ్ వన్ మేనిఫెస్టో ఫైల్ యామెల్ ఫైల్. సో దీంట్లో నేను నేమ్ స్పేస్ వచ్చేసి గేమ్ 2048 అని ఇచ్చాను. సో దాంట్లో సో దానికి సంబంధించిన ఇమేజ్ ఎక్కడి నుంచి తీసుకున్నానంటే ఇక్కడ ఇమేజ్ వచ్చేసి డైరెక్ట్ నేను ఐఎమ్ టేకింగ్ ఇమేజ్ ఫ్రమ్ ది డాకర్ హబ్ నుంచి. సో డాకర్ హబ్లో మనకి ఇమేజెస్ ఉంటాయి కదా, పబ్లిక్ ఇమేజెస్. దాంట్లో ఒక ఇమేజ్ తీసుకున్నాను డైరెక్ట్గా. రైట్, జనరల్గా మనకి బిల్డ్ ప్రాసెస్లో ఇమేజ్ క్రియేట్ చేసి సో ఈసీఆర్లో పుష్ చేస్తాం, డాకర్ హబ్లో పుష్ చేస్తాం కదా. అలాంటి పుష్ చేసిన ఒక ఇమేజ్ని ఇక్కడ నేను తీసుకున్నాను. రైట్, సో ఐ ఆల్రెడీ టేకిన్ వన్ ఇమేజ్. రైట్, సో దిస్ ఈస్ ది ఇమేజ్. సో ఆ ఈ ఇమేజ్ని తీసుకెళ్ళి సో ఎక్కడ డిప్లాయ్ చేయాలనుకుంటున్నానంటే ఈ నేమ్ స్పేస్ క్రియేట్ చేసి ఆ నేమ్ స్పేస్ యూజ్ చేసుకుని సో ఈ ఇమేజ్ని ఈకేఎస్ క్లస్టర్లో డిప్లాయ్ చేయాలి. సో డిప్లాయ్ చేసేటప్పుడు ఒక సర్వీస్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సో ఐఎమ్ క్రియేటింగ్ సర్వీస్ ఒకటి, రెండోది వచ్చేసి కైండ్ నేమ్ స్పేస్. సో ఆ సర్వీస్ లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ క్రియేట్ చేస్తున్నాను, అంటే సర్వీస్ మనం ఎక్స్పోర్ట్ చేయడానికి. ఫైన్, ఇది ఒక సింప్లిస్ట్ మేనిఫెస్టో ఫైలు. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా డిప్లాయ్ చేయాలో చూద్దాం మనకి ఈకేఎస్ క్లస్టర్లోకి. సో క్లస్టర్ డిప్లాయ్ చేయాలంటే మనకి ఆల్రెడీ క్లస్టర్ రన్ అయితే ఉండాలి. సో నేను ముంబై రీజన్లో ఒక క్లస్టర్ క్రియేట్ చేసుకున్నాను. క్లస్టర్ ఇస్ రెడీ. సో ఈ క్లస్టర్ రెడీ. సో నేను గ్రాఫికల్ మోడ్లో ఇవన్నీ చూసాను కదా. సో మీరు సిఎల్ఐ మోడ్లోకి దీన్ని చూస్తాను, కనెక్ట్ క్లిక్ చేసి యూ కెన్ చెక్ ఇన్ సిఎల్ఐ మోడ్. రన్ క్లిక్ చేస్తే సిఎల్ఐ మోడ్లో కూడా మీరు ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. సిఎల్ మోడ్లో మనం ఎక్కువ వాడేది సిఎల్ఐ మోడే కదా గ్రాఫికల్ మోడ్ కన్నా. సిఎల్ మోడ్లోకి వెళ్ళిపోయి సో క్లస్టర్ ఉందా లేదా, ఉంటే డిఫాల్ట్ నేమ్ స్పేసెస్ ఏమి, డిఫాల్ట్ నోట్స్ ఏంటి, ఇక్కడ క్యూబ్ సిటిఎల్ గెట్ టు ఎస్విసి సర్వీస్ కనెక్షన్. సో cluster is so kubectl get to all. So see, so this is get all hyphen small a, so hyphen capital A. సో మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ గెట్ ఆల్ క్లిక్ చేస్తే మొత్తం క్లస్టర్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది మనకి. క్యూబ్సిటిఎల్ గెట్ ఐపెన్ ఆల్ ఐపెన్ క్యాపిటల్ ఏ. ఈ కమాండ్ ఎంటర్ చేశారు అనుకోండి. సో డిఫాల్ట్ ఉన్న డిఫాల్ట్ 2 పార్ట్స్ ఉన్నాయి, అలాగే డిఫాల్ట్ నేమ్ స్పేసెస్ ఉన్నాయి. సో డిఫాల్ట్ నేమ్ స్పేసెస్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్, డిఫాల్ట్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, ఐ హ్యావ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఫైన్. సో ఇప్పుడు మనకి జస్ట్ చెక్ ది నేమ్ స్పేసెస్. kubectl what is command to check నేమ్ స్పేస్ చెక్ చేయడానికి? kubectl get to name spaces. So by default we have the 4 నేమ్ స్పేసెస్ ఉన్నాయి. బట్ డిఫాల్ట్ నేమ్ స్పేసెస్ లో మనం ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేయం, మీకు తెలుసు కదా, ఈ సిస్టమ్ క్రియేట్ చేసిన నేమ్ స్పేసెస్. సో మన దగ్గర ఒక అప్లికేషన్ ఉంది సోర్స్ కోడ్ లో, దాన్ని మనం ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేసి డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ మేనిఫెస్టో ఫైల్ డిప్లాయ్మెంట్ ఫైల్ డిప్లాయ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని పార్ట్స్ క్రియేట్ అవుతాయి, కొన్ని రిప్లికా సెట్స్ క్రియేట్ అవుతాయి, లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ క్రియేట్ అవుతుంది. లోడ్ బ్యాలెన్స్ ఎక్స్టర్నల్ యూఆర్ఎల్ ద్వారా క్లయింట్ కి మనం అప్లికేషన్ యాక్సెస్ ఇవ్వచ్చు. సో ఇది మనం ఇప్పుడు దీంట్లోకి ఎలా డిప్లాయ్ చేయాలి? సో మనం అంతకుముందు కమెంట్స్ ద్వారా డిప్లాయ్ చేస్తాం. ఇప్పుడు సిఐసిడి పైప్ లైన్ ద్వారా ఎలా డిప్లాయ్ చేయాలి? ఆటోమేటిక్గా పైప్ లైనే దీంట్లో కోడ్ చేంజెస్ డిటెక్ట్ చేసి సో క్లస్టర్లో డిప్లాయ్ చేయాలి. సిఐసిడి ఆన్ AWS EKS. ఓకే, సో ఎలా చేయాలంటే చూద్దాం. లెట్స్ సి, ఇక్కడికి వెళ్ళిపోయి లెట్ గో ఫర్ సో లెట్స్ ఏ టూల్ దట్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం? ఇంటర్నల్ టూల్. అయితే ఐఎమ్ నాట్ యూజింగ్ గిటప్ యాక్షన్ స్విచ్ చేయట్లేదు, జెంకిన్స్ స్విచ్ చేయట్లేదు, థర్డ్ పార్టీ టూల్స్. ఐ డోంట్ వాంట్ టు టచ్ థర్డ్ పార్టీ. ఐ వాంట్ టు యూజ్ ది AWS టు రైట్ పైప్లైన్ టూల్, కోడ్ పైప్లైన్. సేమ్ ముంబై రీజన్లో ఐఎమ్ ఓపెనింగ్ ది కోడ్ పైప్లైన్. ముంబై రీజన్లో నేను కోడ్ పైప్లైన్ ఓపెన్ చేశాను. సో మనకి గిటప్ కనెక్షన్ ఉందో చెక్ చేసుకుంటాను. కోడ్ పైప్లైన్ ఓపెన్ చేసి సో ఇక్కడ మనకి
లెట్స్ ఫస్ట్ సెట్టింగ్స్ ఎక్స్టెండ్ చేసి కనెక్షన్లో చూసుకో. సో గిటాప్ కనెక్షన్ ఉందే లేదు చూసుకో. గిటాప్ కనెక్షన్ ఉంది, ఆల్రెడీ క్రియేట్ చేసాను. ఒక వన్ టైం క్రియేట్ చేస్తే అన్ని రీజన్స్లో మనకి అవైలబిలిటీ వస్తుంది గిటాప్ కనెక్షన్. ఎస్, ఇట్స్ కనెక్షన్, ఇట్స్ అవైలబుల్. సో నెక్స్ట్ ఇక్కడ పైప్ లైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి క్రియేట్ ఏ సిఎస్సిడి పైప్ లైన్. సో క్రియేట్ ఏ పైప్ లైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి సో బిల్డ్ కస్టమ్ పైప్ లైన్, క్లిక్ నెక్స్ట్. సో పైప్ లైన్ నేమ్ వచ్చేసి ఈకేఎస్, రైట్, సిఐ సిడి pipeline, CI/CD pipeline. So queued new service role, that's fine. So AWS code మీకు CI/CD pipeline, fine. Click next. Source provider same GitHub కదా. సో source ఎక్కడ ఉంది మంది? GitHub. సో GitHub యాప్. సో కనెక్షన్ సేమ్ GitHub కనెక్షన్. రిపోజిటరీ నేమ్ వచ్చేసి ఏది తీసుకోవాలి మనం? రిపోజిటరీ ఏంటి ఇక్కడ మనం? EKS -CI/CD, రైట్. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో GitHub రిపోజిటరీ, ఇక్కడ లిస్ట్ ఆఫ్ రిపోజిటరీస్ ఉంటాయి. సో నాట్ ట్యుటోరియల్. సో ఇక్కడ రిపోజిటరీ నేమ్ వచ్చేసి ఇది కాపీ పేస్ట్ చేసుకున్నా ఓకే. ఈ లొకేషన్, సో దిస్ ఇస్ ది రిపోజిటరీ నేమ్. ఇక్కడ నుంచి తీసుకొని దిస్ కేమ్ ఆటోమేటికల్, రైట్. సో మొత్తం అవసరం లేదు మనకి, ఇట్స్ టు CI/CD వరకు తీసుకుంటే చాలు. Not complete also like CI/CD. This is repository name. This is the GitHub name. GitHub account name followed. CI/CD, and then క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుంది? దాన్ని ఇచ్చామని చెప్తాం, ఫైన్. సో కోడ్ పైప్ లైన్ డిఫాల్ట్, రైట్. ఇక్కడ కూడా వెబ్ కుకీస్ యాక్టివేట్ చేసి ఇచ్చాం, రైట్, CI/CD కంటిన్యూస్ ఇండికేషన్కి, రైట్. సో క్లిక్ నెక్స్ట్. డిఫాల్ట్ బ్రాంచ్ రావట్లేదంటే ఇది నేమ్ కరెక్ట్గా ఇవ్వాలి. నేము బ్రాంచ్ నేమ్ CI/CD, ఇంతవరకు ఇస్తే చాలు. నేము ఇది నేమ్ అండి, రిపోజిటరీ నేమ్. సో దిస్ ఇస్ ది రిపోజిటరీ నేమ్. నౌ కాపీ ది రిపోజిటరీ నేమ్, దెన్ ఎంటర్ ది రిపోజిటరీ నేమ్. సో యాక్సెస్ లేకపోతే మనకి రిపోజిటరీ నేమ్ రాదు. సో కనెక్షన్, ఓకే. అప్పుడు ఏం చేయాలంటే మనకి కనెక్ట్ గిటాప్ ఒకసారి కనెక్ట్ అయ్యి ఆ రిపోజిటరీ కూడా యాక్సెస్ ఇవ్వాలి. సో నేను ఒక రిపోజిటరీకి యాక్సెస్ ఇచ్చాను. గిటాప్ కనెక్షన్స్ ఇచ్చి కనెక్టెడ్ గిటాప్, give access to all the repositories, install new GitHub app. సో వెరిఫై ఈమెయిల్ అడ్రస్. సో దీనికి ఒక ఈమెయిల్ అడ్రస్ వస్తుంది, అంటే అన్ని రిపోజిటరీకి యాక్సెస్ ఇవ్వాలి కదా. సో నేను ఒక రిపోజిటరీకి ఇచ్చాను ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు. సో దీనికి కూడా యాక్సెస్ ఇవ్వాలి. సో అందుకే మనకి యాక్సెస్ ఇస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మన రిపోజిటరీ డిస్ప్లే అవుతుంది. సో లెట్స్ కాపీ ది కోడ్, అథెంటికేషన్ కోడ్. సో లెట్స్ సి, అథెంటికేషన్ కోడ్ అడుగుతుంది, వెరిఫై. ఇక్కడ సి AWS కనెక్టర్ ఫర్ GitHub. సో సెలెక్ట్ ఆల్ రిపోజిటరీ, అన్నింటికి వచ్చేది యాక్సెస్. సో సెలెక్ట్ ఆల్ రిపోజిటరీ, సేమ్, ఇంకా మనకి ఇబ్బంది లేదు. సో GitHubలో ఏది తీసుకున్నా కూడా మనకి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. సో ఐ ప్రొవైడెడ్ యాక్సెస్ టు ఆల్ ది రిపోజిటరీస్. సో ఇప్పుడు GitHub సెలెక్ట్ చేసుకుని, సో ఏ రిపోజిటరీ మంది? EKS, రైట్, EKS CI/CD. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఆటోమేటిక్ వచ్చిందా? బ్రాంచ్ నేమ్ ఆటోమేటిక్ వచ్చిందా ఎప్పుడైతే యాక్సెస్ ఇచ్చామో? క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ వచ్చేసి ఎస్. సో అదర్ బిల్డ్ ప్రొవైడర్స్లో ఏముంది మనకి? ECR కోడ్ కమిట్స్ వచ్చేసి
బిల్డ్ అవసరం లేదు ఇక్కడ. యూ నో నీడ్ టు బిల్డ్, స్కిప్ ది బిల్డ్ స్టెప్, స్కిప్ ది టెస్ట్. బిల్డ్ అని టెస్ట్ రెండు కూడా స్కిప్ చేయండి. బిల్డ్ స్టెప్, టెస్ట్ స్టెప్ రెండు స్కిప్ చేశాను. సో ఎందుకంటే మేనిఫెస్టో ఫైల్ రెడీ ఉంది కాబట్టి. సో లెట్స్ సి ఈకేఎస్ ఒకటి. ఎందుకు బిల్డ్ టెస్ట్ తీసేసానంటే ఆల్రెడీ డాకర్ హబ్లో ఉన్న ఇమేజ్ని మనం డిప్లాయ్ చేస్తాం. ఇమేజ్ రెడీ. ఇమేజ్ లేకపోతే బిల్ ద్వారా ఇమేజ్ క్రియేట్ చేసి ఇమేజ్ ఈసీఆర్లో పుష్ చేసి దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొస్తాం, రైట్? సో ఆల్రెడీ మనకి థర్డ్ పార్టీ స్టోరేజ్ ప్రొవైడర్లో డాకర్ హబ్లో పబ్లిక్ ఇమేజ్ని నేను వాడుతున్నాను కాబట్టి యూ నో నీడ్ టు బిల్ అగైన్. సో సో డాకర్ బిల్డ్ అవసరం లేదు. ఇక్కడ డిప్లాయ్లో ఏ సర్వీస్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇది ఇంపార్టెంట్. ఈకేఎస్, రైట్? ఇమాజిన్ ఈకేఎస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏ రీజన్లో నా క్లస్టర్ రన్ అవుతుంది? ముంబై రీజన్. సో దిస్ ఇస్ ది మన ఆర్టిఫాక్ట్ సంబంధించింది. ఈ కేస్ క్లస్టర్ నేమ్ ఇక్కడ ఏ క్లస్టర్ తీసుకున్నాం క్లస్టర్ నేమ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, రైట్? సో దిస్ ఇస్ ది క్లస్టర్ నేమ్ ఆటోమేటిక్ తీసుకుంది. సో ఇక్కడ డిప్లాయ్ కాన్ఫిగరేషన్ టైప్. సో ఇక్కడ మీకు రియల్ టైంలో క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు డిప్లాయ్మెంట్లో పార్టిసిపేట్ చేశారా? డిప్లాయ్మెంట్ పార్టిసిపేట్ ఎలా డిప్లాయ్ చేశారు? యూజింగ్ ది క్యూబ్సిటిఎల్ ద్వారా డిప్లాయ్ చేశారా క్లస్టర్లోకి? ఆర్ హీలియం ద్వారా, హీలియం ప్యాకేజ్ మేనేజర్ ద్వారా డిప్లాయ్ చేశారా అడుగుతారు. ఇప్పుడు మనం క్యూబ్సిటిఎల్ ద్వారా డిప్లాయ్ చేస్తున్నాం, రైట్? సో క్యూబ్సిటిఎల్ కానీ హీలియం సెలెక్ట్ చేసి హీలియం ద్వారా డిప్లాయ్ చేయాలి. ఓకే, సో రైట్ నో మనకున్న కోడ్, సో వీ కెన్ డిప్లాయ్ యూజింగ్ క్యూబ్సిటిఎల్. ఇక్కడ మేనిఫెస్టో ఫైల్ పాత్ అడుగుతున్నాడు. మేనిఫెస్టో ఫైల్ పాత్ అంటే సో మనం తీసుకున్న సోర్స్ కోడ్ ఫైల్ నేమ్. సో దిస్ ఈస్ ది ఫైల్ నేమ్. సో ఈ ఫైల్ నేమ్ ఇచ్చేయాలి మేనిఫెస్టో ఫైల్ పాత్ అంటే. సో దిస్ ఇస్ ది డిప్లాయ్మెంట్ డాట్ యామిల్ ఫైల్ అనుకోండి. సో అప్లికేషన్ నేమ్ ఇచ్చాం కదా, దాని ప్లేస్లో డిప్లాయ్మెంట్ డాట్ యామిల్ ఇచ్చుకోవచ్చు. కుబర్నెటిస్ నేమ్ స్పేస్ మనం ఫైల్లో ఏం డిఫైన్ చేసాం క్లియర్గా మెటాడాటా కింద నేము గేమ్ 2024 అని డిఫైన్ చేసాం కదా. సో గేమ్ -2048. సో దట్ ఈస్ ది నేమ్ స్పేస్. సో ఇది మనం క్రియేట్ చేసే నేమ్ స్పేస్. గేమ్ అక్కడ ఏది డిఫైన్ చేస్తే అది, అక్కడ మీరు ఇంకోటి డిఫైన్ చేస్తే ఇంకోటి ఇస్తారు 2048. సో ఇది 2048. సో ఇదేంటి నేమ్ స్పేస్, కొత్త నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తాను. ఇంకా సబ్నెట్ గ్రూప్ ఐడి ఆటోమేటిక్గా అదే పిక్ చేసుకుంటే యూ నో నీడ్ టు సెలెక్ట్ ఇన్ థింగ్ హియర్, క్లిక్ నెక్స్ట్. సో అండ్ క్రియేట్ ది డిప్లాయ్మెంట్ పైప్ లైన్. సో మనం ఈ సిఐసిడి పైప్ లైన్ ఈ కేసు మీద క్రియేట్ చేసాం. ఈ పైప్ లైన్ ఏం చేస్తుందంటే ఇట్ ఫిచ్ ది కోడ్. ఈ కోడ్ పైప్ లైన్, ఏడబ్ల్యూఎస్ కోడ్ పైప్ లైన్, ఇట్ ఫిచ్ ది డేటా ఫ్రమ్ ది సోర్స్, గిట్హబ్ నుంచి సోర్స్ ఫిచ్ చేసి సో దాన్ని డైరెక్ట్గా ఈ కేసులో డిప్లాయ్ చేస్తుంది. ఇక్కడ మనకి ఐఎం రోల్ ఎర్రర్స్ రావచ్చు. ఇందాక కూడా మనకి ప్రాజెక్ట్లో కూడా ఐఎం రోల్ ఇన్సఫిషియెంట్ రోల్ అంటే పాలసీస్ లేకపోతే అదొకటే ఎర్రర్స్ వస్తాయి. ఏమైనా మిస్ అయితే ఆ పాలసీస్ని యాడ్ చేసుకోవాలి. ఎర్రర్ మెసేజ్ చూసుకుని వీ కెన్ యాడ్ దట్ పాలసీ ఇంటూ క్లస్టర్ ఐఎం రోల్లో ఆ పాలసీ అటాచ్ చేసుకోవాలి. సో సక్సెస్ అయింది ఇక్కడ. సో ఇట్ ఫిచ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది గిట్హబ్. ఈ కోడ్ పైప్ లైన్ ఏం చేస్తుందంటే గిట్హబ్ కనెక్ట్ అయిపోయింది, దాంట్లో ఉన్న కోడ్ మొత్తం ఫిచ్ చేసింది. సో దాంట్లో ఉన్న మేనిఫెస్టో ఫైల్ తీసుకెళ్ళి సో ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తే అది క్రియేట్ చేసిన నేమ్ స్పేస్లో డిప్లాయ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఆటోమేటెడ్. సో మనకి మాన్యువల్ క్యూబ్సిటిఎల్ ద్వారా కమెంట్ ద్వారా చేయాల్సిన ఏం లేదు. సో ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ పైప్ లైన్, ఆటోమేటిక్గా డిప్లాయ్ అయిపోతుంది. ఇక ఏమన్నా చేయాలంటే రిపోజిటరీలోని సోర్స్ కోడ్లోని చేంజెస్ చేస్తాం, ఇంకెక్కడ చేంజెస్ చేయం అసలు. వన్ ఎవర్ డూ సమ్ చేంజెస్ ఇన్ సోర్స్ కోడ్ ఆటోమేటిక్గా పైప్ లైన్ ట్రిగ్గర్ అయిపోద్ది, రన్ అయిపోతే డిప్లాయ్ అయిపోద్ది. సింపుల్. వన్ ఎవర్ పుష్ సంథింగ్ పైప్ లైన్ స్టార్ట్. సో ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చిందంటే లెట్ చెక్ ఎర్రర్. ఎందుకు వచ్చిందో చెక్ చేస్తే ఏదైనా రోల్ మిస్ అయితే విల్ గెట్ ది ఎర్రర్. ఇక్కడ ఏమంటుంది కిందకి వచ్చి చూసుకోండి. క్యూ అప్లై గేమ్ ఫెయిల్ బట్ క్యూబ్సిటిఎల్ failed to download open app. The server has asked for a client to provide credential. If you choose ignore the error and validation is role access try in your EKS cluster. Role access entry ఇది మిస్ అయిందమ్మా. రోల్ యాక్సెస్ ఎంట్రీ మిస్ అయిందంటే లెట్స్ గో ఫర్ క్లస్టర్లోకి వెళ్ళిపోయి మన క్లస్టర్లో లెట్స్ గో ఫర్ క్లస్టర్ సెట్టింగ్స్. యాక్సెస్లోకి వెళ్తే ఐఎం రోల్స్, ఐఎం ప్రిన్సిపల్ రోల్స్ ఇవి ఉన్నాయి. EC2 స్టాండర్డ్ ఉంది, క్లస్టర్కి లేదు, రైట్? సో దట్ ఈస్ ప్రాబ్లం.
Okay. Yeah, these are the policies by default we attached. సో అప్పుడు ఇలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు సో వాట్ వి షుడ్ డు, లెట్స్ సీ. ఐ థింక్ సమ్ పాలసీ కట్ మిస్డ్, రైట్? సో ఆ పాలసీ ఏంటో చూద్దాం. లెట్స్ సీ రిగార్డ్ దిస్ పాలసీ. EKS cluster, EKS emergent EKS cluster admin first to IAM role. ఇది అటాచ్ చేయమంటున్నా. అడ్మిన్ పాలసీ ఒకటి, అసోసియేట్ ఇక్కడ రెండు, యాడ్ ది కోడ్ పైప్ లైన్ సర్వీస్ రోల్ టు ఈకేఎస్ యాక్సెస్ ఎంట్రీ. రెండోది వచ్చేసి అసోసియేట్ అమెజాన్ ఈకేఎస్ క్లస్టర్ అడ్మిన్ పాలసీ. యాడ్ కోడ్ పైప్ లైన్ సర్వీస్ రోల్ టు, యాడ్ కోడ్ పైప్ లైన్ సర్వీస్ రోల్ టు ఈకేఎస్ యాక్సెస్ ఎంట్రీస్ లోకి యాడ్ చేయమంటున్నాడు. సో ఎక్కడుంది మనకి ఈకేఎస్ యాక్సెస్ ఎంట్రీస్? లెట్స్ గో పర్ క్లస్టర్లోకి వెళ్తే ఇక్కడ యాడ్ చేయడం లేదు మనకి. క్రియేట్ ఆప్షన్ ఇచ్చాడు. క్రియేట్ ఐఎమ్ ఓకే. కోడ్ ఈకేఎస్ మీద ఏమైనా ఉన్నాయి చూసి ఇక్కడ యాడ్ చేయాలి. ఆ రోలు యాడ్ చేశాను. క్లిక్ నెక్స్ట్. సో ఏ పాలసీ యాడ్ చేయమంటున్నాడు? లెట్స్ సి. కోడ్ పైప్లైన్ సర్వీస్ వాళ్ళు ఈకేఎస్ యాక్సెస్ ఎంట్రీ ప్రిన్సిపల్ ఏఆర్ఎన్. ఇక్కడ లిస్ట్ ఆఫ్ పాలసీస్ ఉన్నాయి. ఈకేఎస్ ఒకటి క్లస్టర్ అడ్మిన్ పాలసీ, రెండోది కోడ్ పైప్లైన్ కదా, క్లస్టర్ అడ్మిన్ పాలసీ, రైట్? యాడ్ పాలసీ. ఇంకోటి వచ్చేసి నోడ్ EKS node policy. Is there any node policy? Not there. Admin policy already has some node policy, auto node policy, right? So click next and then create. Some policies add చేసాం. Let's see. So I'll provide this information. Let's ఆ ఎర్రర్కి ఏం చెప్తారు చూద్దాం. Let's see. Analyzing kubectl not authenticated to EKS cluster. The principal can reach AWS but cannot authenticate to kubectl API server. Please add your action role as an access entry in your EKS cluster. This indicates IAM role used by code policy. Code builder doesn't have access to EKS. So identify which role and kubectl. Add this to your build specification. Add the role to EKS. So I want to add this role to EKS. What is our account to AWS account ID? This is our account ID I'm using, right? E account ID kavali. Account ID icheste. Let's go and give the. It will give the. This is the account ID, and then EKS cluster name వచ్చేసి. So what cluster we are using? So this is cluster name. ఇక్కడ మనకి cluster name clusters లోకి వెళ్ళి. So this is our cluster name, right? Let's copy the cluster name, right? And then click next. Add code build role to EKS. So code build role here అని ఇక్కడ ఇవ్వాలి. And then verify
బిల్ స్పెసిఫికేషన్ ఫైల్ వాడతలేదు కాబట్టి ఇది సింటాక్స్ అండి. దీంట్లో ఈ అడ్మిన్ పాలసీ మనం గ్రాఫికల్గా యాడ్ చేసాము. సిఎల్ఐ మోడ్లో యాడ్ చేయాలంటే ఇక్కడ మనకి కోడ్ బిల్ రోల్ ఏఆర్ఎన్. సో మన క్లస్టర్లో కోడ్ బిల్ ఏఆర్ఎన్ ఉంటుంది చూడండి. సో క్లస్టర్లోకి వెళ్తే రోల్స్లోకి వెళ్తే క్లస్టర్ ఐఏఎం రోల్ ఉంది, ఏఆర్ఎన్ ఉంది, క్లస్టర్ ఏఆర్ఎన్, కనెక్ట్ ప్రొవైడర్ నోడ్ ఏఆర్ రోల్ ఉంది, నోడ్ రోల్ ఉంది, కంప్యూట్ యాక్సెస్లోకి వెళ్తే కోడ్ కోడ్ ఏడబ్ల్యూఎస్ కోడ్ పైప్లైన్ సర్వీస్ రోల్ ఏఆర్ అనేది. ఓకే, ఈ రెండు ఎంట్రీస్ యాడ్ చేసాము. ఆల్రెడీ యాడ్ చేసాము, ఇంకేస్ అవ్వకపోతే చూద్దాం. రైట్, లెట్స్ ఇక్కడికి వెళ్ళిపోయి రీట్రై రిలీజ్ ది అగైన్. see now it's deploying. See, source completed, deploy still మాన్యువల్గా యాడ్ చేయాల్సిందే. సో అయితే మనకి ఇక్కడ ఏడబ్ల్యూఎస్ కోడ్ పైప్లైన్ సర్వీస్ రోల్, సో ఐఎం రోల్స్లోకి వెళ్ళి లెట్స్ గో ఫర్ ఐఎం ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. మనం క్రియేట్ చేసిన దానికి ఒక కోడ్ పైప్లైన్ ఐఎం రోల్ ఉంటుంది, దాని ఏఆర్ఎం కోడ్ ఏడబ్ల్యూఎస్ కోడ్ పైప్లైన్ ఈకేఎస్ ఇదండి. సో ఇది ఓపెన్ చేసి, సో దీంట్లో మనకి కావాల్సింది ఈ ఏఆర్ఎన్ కాపీ చేసుకొని, రైట్. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏఆర్ఎన్ కాడ కోడ్ బిల్ రోల్ ఏఆర్ఎన్ కాపీ పేస్ట్. ఈ కమాండ్ మనం లెట్స్ ఎంటర్ ఇన్ క్లస్టర్లో ఎంటర్ చేయాలి. కనెక్టెడ్ టు క్లస్టర్, దిస్ ఈజ్ అవర్ క్లస్టర్. క్లస్టర్కి మనం ఓపెన్ ది క్లస్టర్, కనెక్ట్ సిఎల్ఐ మోడ్, రన్ CLI mode connect. So run this entry, paste, enter. Now retry the project, rerun. ఇంకొకటి ఏదో మిస్ అయిందండి. లెట్స్ సీ. ఇంకొక రోల్ యాడ్ చేయాలి. ఇది పైన నెక్స్ట్ స్కిల్ పైప్లైన్. ఈ రెండు మరి వాట్ అబౌట్ దిస్ వన్? సో దీనికి కూడా మనకి ఈ రోల్ క్లస్టర్ నేము, మన క్లస్టర్ నేమ్ మార్చామా. సో ఈ కమాండ్లో మనం ఏం చేయాలంటే, సో దిస్ ఈజ్ అవర్ క్లస్టర్ నేమ్, and then this is our policy యాడ్ అయిపోయింది. this is the service principal policy ARN.
Yeah. So ఈ ఎంట్రీ కూడా ఇవ్వాలి. లెట్స్ సీ రీప్లేస్ దిస్ ఎంట్రీ. నౌ స్టాండర్డ్ ఈ రెండు ఇవ్వాలి మనం. లెట్స్ సీ క్లస్టర్గా ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాం. కనెక్టెడ్ paste enter. This is paid access entry is already in the cluster. Entry already undi. It should be run. Pipeline manaki run aval. Let's see push. Let's see ikkada succeed చూపిస్తుంది, but it got failed, right? సక్సెస్ అయిందండి. మనం ఫెయిల్ అయిందో చూస్తున్నాం. ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చామో ఇది ఆటోమేటిక్గా ఇట్ గాట్ సక్సెస్, రైట్? సో ఎప్పుడైతే సక్సెస్ అయిందో మనకి డిప్లాయ్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో డిప్లాయ్ అయిపోయిన తర్వాత నా క్రాస్ చెక్. సో క్యూబ్ సిటిఎల్ గెట్ ఎస్విసి గెట్ టు ఎస్విసి సర్వీస్ కనెక్షన్ get SVC service connection, right? So cube CTL get nodes. So in nodes unnai by default to, so 3 nodes unnai. Cube CTL get pods, list of pods. So ఏ నేమ్ స్పేస్ లో మన pods ఉన్నాయి, game అని ఇచ్చాం కదా, game hyphen pods hyphen small and namespace name game hyphen 2048. See, so there is a 4 pods. Any pods run outunayi? So 4 pods run outunayi. Got it? So you can see, you can check the cube CTL get to get all hyphen small a capital A. Cube CTL get ns namespace. See, so this is namespace. ఓకే. సో ఇప్పుడు మనకి క్యూబ్ దాని నేమ్ స్పేస్ లో డీటెయిల్స్ మొత్తం కావాలనుకుంటే క్యూబ్ సిటిఎల్ గెట్ hyphen small and namespace name game hyphen 2048 all. Now see, so all ఇక్కడ మనకి ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ యొక్క ఐపీ ఇక్కడ జనరేట్ కాలేదు. సో వన్స్ అది జనరేట్ అయిందంటే you can access the application also. It's take few minutes to generate the load balancer public IP. Got it? So ఇలా మనకి డిప్లాయ్మెంట్స్ అనేది చేయండి. సక్సెస్ఫుల్ డిప్లాయ్ అయిందా? గ్రాఫికల్ మోడ్ గా మనం చూసుకోవచ్చు. నా సి పైప్లైన్ గాట్ సక్సెస్, రైట్? సో దిస్ ఇస్ ది క్లస్టర్ ఇన్ఫర్మేషన్. క్లస్టర్ లోకి వెళ్ళి కూడా ఏం డిస్ప్లే రిసోర్సెస్ లోకి వెళ్ళి యూ కెన్ క్లియర్లీ సి పార్ట్స్ లోకి వెళ్తే, సో మన అప్లికేషన్ పార్ట్స్ డిప్లాయ్మెంట్ పార్ట్స్ 4 పార్ట్స్ ఈ డిప్లాయ్మెంట్ మనకి 2048 కనబడుతున్నాయా? ఈ మన అప్లికేషన్ పార్ట్స్ 4 పార్ట్స్ కి రన్ అవుతున్నాయి, రైట్? ఇక్కడ నేమ్ స్పేసెస్ లోకి వెళ్తే, సో దిస్ ఈజ్ నేమ్ స్పేస్ వి క్రియేటెడ్, రైట్? దిస్ ఈజ్ నేమ్ స్పేస్ వి క్రియేటెడ్. అలాగే మనకి లోడ్ బ్యాలెన్సెస్ లోకి వెళ్తే EC2 డాష్ బోర్డ్ లోకి వెళ్ళి నా కెన్ సి లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ రన్ అవుతున్నాయి కదా సేమ్ రీజన్ లో. ముంబై రీజన్ లో లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళి చూసుకొని ఎక్స్టెండ్ ది లోడ్ బ్యాలెన్సర్. హియర్ యూ కెన్ సీ there will be one load balancer should be create. Let's take some time. Target go auto scaling group. It takes some time. ఇక్కడ మనకి లోడ్ బ్యాలెన్స్ కూడా డిస్ప్లే అవుతుంది కొంత టైం తర్వాత. ఓకే, సో ఇలా మనకి క్లస్టర్ లో డైరెక్ట్ గా మనం అప్లికేషన్స్ ఇలా డిస్క్లోజ్, సో వీ కెన్ చెక్ ఇట్ అనమాట, రైట్? సక్సెస్ఫుల్ గా మన అప్లికేషన్ దీనిలో డిప్లాయ్ అయింది. సో మనకి దీస్ ఆర్ ది నోట్స్, రైట్? సో రిసోర్సెస్ లోకి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ చెక్ ఇట్. ఓకే, సిఎల్ మోడ్ చెక్ చేసుకోవాలంటే సో కనెక్ట్ ఆప్షన్స్ లోకి వెళ్ళి, సో కనెక్టెడ్ టు ది క్లస్టర్, రైట్? యూ కెన్ చెక్ ఇన్ఫర్మేషన్ విత్ కమెంట్స్. అన్ని కమెంట్స్ తోటి యూ కెన్ క్రాస్ చెక్. క్యూబ్ CTL get
SVC service connection. kubectl get to all hyphen small capital A. కంప్లీట్. సో మొత్తం క్లస్టర్లో ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్ప్లే అయిపోద్ది. సో నౌ సి దిస్ ఈజ్ అవర్ డిప్లాయ్మెంట్. ఓకే, 4 నోట్స్తో రన్ అవుతుంది, రైట్? సో ఈ డిప్లాయ్మెంట్కి సంబంధించిన సో దిస్ ఇస్ ది సర్వీస్ వి క్రియేటెడ్. సో దీనికి పోర్ట్ నెంబర్ జనరేట్ అయింది, బట్ లింక్ కూడా ఇక్కడ ఐపీ కానీ లింక్ కానీ జనరేట్ అయింది. ఇట్స్ టేక్ సమ్ టైమ్. లోడ్ బ్యాలెన్సర్ లింక్ జనరేట్ అయితే ఎక్స్టర్నల్ యూఆర్ఎల్, ఆ ఎక్స్టర్నల్ యూఆర్ఎల్ ద్వారా ఇఫ్ యూ షేర్ దట్ యూఆర్ఎల్ టు క్లయింట్ దే ఏబుల్ టు యాక్సెస్ ది అప్లికేషన్. గట్ ఇట్. ఇప్పుడు పుష్ ప్రాసెస్ ఎలాగుంటుంది మీకు తెలుసు ఆల్రెడీ. మనకి కోడ్ ఎక్కడ ఉంది? సో దిస్ ఇస్ ది యాక్చువల్ కోడ్, రైట్? సో ఇది మన రిపోజిటరీ. సో ఇది మీరు క్లోన్ చేసుకొని, సో ఇలాగా క్లోన్ చేసుకొని ఇక్కడ చేంజెస్ చేసినా ఆటోమేటిక్ పైప్లైన్ రీరన్ అయింది. సో ఇలా క్లోజ్ చేసుకొని సో మీ లోకల్ సిస్టంలోకి వెళ్ళిపోయి, రైట్? సో ఐడి టూల్ ద్వారా కానీ లేదా గిట్ బ్యాష్ టెర్మినల్ అంటే గిట్ బ్యాష్ ఏదో ఒక బ్యాష్ టెర్మినల్ ఓపెన్ చేసుకొని, రైట్, యూ కెన్ క్లోన్ దిస్ కోడ్, రైట్? ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఐఎమ్ ఎట్ ది PWD అడ్మినిస్ట్రేటర్ ఫోల్డర్లను ఇక్కడ సో MKDIR సో మై వర్క్ స్పేస్ అని ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉందా? MK RMDIR మై వర్క్ స్పేస్ నాట్ ఎంటీ. ఓకే, ఫైన్. సో ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని MKDIR AKS CICD, రైట్? సో CD స్పేస్ EKS CICD. సో ఆ ఫోల్డర్లో స్విచ్ అయిపోయి ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ రైట్ నా మై అట్ CICకి బై డిఫాల్ట్ ఏమైనా ఫైల్స్ లేవు. గిట్ స్పేస్ క్లోన్ స్పేస్ URL ఇచ్చేసాను. ఇట్ గాట్ క్లోన్డ్ ఆటోమేటిక్లీ, right? You want to do some modification, you can do. So ls, so go to that folder cd space EKS hyphen CICD ఆ folder లోకి వెళ్ళాను. సో దిస్ is our actual folder. సో ఇక్కడ nano space సో 2048 underscore full dot YML. So I am doing some modifications, right? You can modify the code. సో ఇక్కడ నీకు రిప్లికేట్ సెట్ 4 ఉంది కదా. ఐ విల్ మేక్ రిప్లికేట్ సెట్ as 5. సో 5 పార్ట్స్ క్రియేట్. ఇప్పుడు 4 పార్ట్స్ రన్ అవుతున్నాయి కదా, 5 పెట్టాను. సో Ctrl+X Y ఎంటర్. నౌ సి సో ఎప్పుడైతే మోడిఫికేషన్ చేసామో గిట్ స్పేస్ స్టేటస్, సో నౌ ఇట్ గాట్ సో వన్ ఫైల్ ఈజ్ మోడిఫైడ్. నౌ గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్, సో సేవ్ అయిపోయింది. నౌ గిట్ స్పేస్ స్టేటస్ క్లిక్ చేయగా సో నౌ ఇట్ గాట్ సేవ్డ్. సో గిట్ స్పేస్ యాడ్ స్పేస్ యాడ్ అయిపోయింది కదా. గిట్ స్పేస్ కమిట్ స్పేస్ hyphen small m, enter the commit message. సో changed the replica set and then commit message enter and then git space push. I am pushing the code to again same repository. Now it start pushing. Main branch push అయిపోయింది. సో ఎప్పుడైతే పుష్ చేశానో ఐ డిడ్ సమ్ చేంజెస్, రైట్? నౌ గో అండ్ చెక్ వాచ్ ది పైప్లైన్ గాట్ రన్నింగ్ ఆర్ నాట్. సి పైప్లైన్ రన్ అవుతుందా? సి ఇక్కడ కనబడుతుందా పైప్లైన్? అంటే ఈ కోడ్ పైప్లైన్ ఏంటి, ఆటోమేటిక్గా గిట్ కోడ్ చేంజెస్ని డిటెక్ట్ చేసిందా? డిటెక్ట్ చేసి పైప్లైన్ ఆటోమేటిక్ బిల్డ్ అవుతుందా? ఎస్. సో దిస్ ఈస్ ది కంప్లీట్ CI/CD ప్రాసెస్ అన్నమాట. నౌ పైప్లైన్ ఇన్ ప్రోగ్రెస్. మనం ఏం స్టార్ట్ చేయలేదు, ఇట్ స్టార్ట్ ఆటోమేటిక్లీ. పైప్లైన్ స్టార్ట్ రన్నింగ్ ఆటోమేటిక్లీ. క్లియర్ అండి? ఎనీ డౌట్? దిస్ ఇస్ ది కమిట్, చేంజెస్ ది రిప్లికేట్ చేసి. గట్ ఇట్? ఓకే, సేమ్ ఇందాక ప్రాజెక్ట్ కూడా అంతే. సో మై ఎలాస్టిక్ బిన్స్టాక్ కూడా ఇఫ్ యూ డిడ్ సమ్ చేంజెస్ టు రిపోజిటరీ అగైన్ పైప్లైన్ విల్ రన్ ఆటోమేటిక్లీ. సేమ్ దాని కూడా అదే ప్రాసెస్. దాని సోర్స్ కోడ్ ఎక్కడ ఉంది? లెట్స్ సి, ఇందాక ఓపెన్ చేసిన దానికి ఎక్కడ ఉంది మనకి సోర్స్ కోడ్? లెట్స్ గో ఫర్ సో ట్యుటోరియల్, రైట్? Let's go for tutorial. Now refresh this one. Tutorial. Open the source code. Whenever you do some pushes to your code, so నేను just simply ఇక్కడ
నేను ఇక్కడ డైరెక్ట్ ఇక్కడే పుష్ చేస్తాను, రైట్? సో ఇక్కడ లెట్స్ సి, సో ప్యాకేజెస్ ఇది ఓపెన్ చేసి ఫైల్ ఓపెన్ చేసి లెట్ మీ యాడ్ సమ్ కమెంట్ యాడ్ చేస్తాను, రైట్? ఎడిట్ ఫైల్ వచ్చి ఇందాక మనం దీన్ని ఇలా క్లోన్ చేసుకుని చేయొచ్చు, ఇక్కడ ఎడిట్ చేస్తాం. జస్ట్ ఊరికే ఇక్కడ మనకి స్పేసెస్ ఉన్నాయి, సో ఇంకొక స్టార్ పెట్టాను అండ్ దెన్ సేవ్ ది కమిట్ చేంజెస్, ఎడిట్ సమ్ చేంజెస్ కమిట్ చేశాను. ఎప్పుడైతే కమిట్ చేశానో మరి బిల్ ఆటోమేటిక్గా సో సోర్స్ డిటెక్ట్ చేసిందా, పైప్ లైన్స్ రన్ చేస్తుందా? సో దిస్ ఇస్ ది సిఐసిడి ప్రాసెస్ అండి, రైట్? కంప్లీట్గా మనం ఎప్పుడైతే మీరు చేంజ్ చేశారో, సో నౌ సి బిల్ ప్రాజెక్ట్ ఫస్ట్ బిల్ పైప్ లైన్ రన్ అయిపోతూ ఉంటుంది. సో బిల్ ప్రాజెక్ట్లో యూ కెన్ గో అండ్ సి, సో ఇట్స్ రన్నింగ్ ది బిల్ పైప్ లైన్. సో బిల్ పైప్ లైన్ సక్సెస్ అవ్వగానే నౌ ఇట్ కమ్ టు ది రిలీజ్ పైప్ లైన్. సో రిలీజ్ పైప్ లైన్కి వెళ్ళి చూస్తే నౌ గో టు పైప్ లైన్ యాక్షన్స్. సో వీ హ్యావ్ ది రిఫ్రెష్, ఎలాస్టిక్ పైప్ లైన్ ఇన్ ప్రోగ్రెస్లో వచ్చిందా? ఇందాక ఆ పైప్ లైన్ కంప్లీట్ అయిపోయింది, ఈ కేస్ పైప్ లైన్ అయిపోయింది, ఇది రన్ అవుతుంది. గట్ ఇట్? సో ఎప్పుడైతే మనం ఇక్కడ రిప్లికా సెట్ చేంజ్ చేసామో, సో యూ కెన్ వ్యాలిడేట్. సో ఇప్పుడు 5 నోట్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. సో ఇక్కడ kubectl, now to enter the command kubectl get pods hyphen small n, ఏ నేమ్ స్పేస్ లో పాడ్స్ కావాలి, KM-2048. Now are you able to see? So total number of the pods 5 in here, in the 4 5 in here, yes 5 in. You want to see complete information, so yeah, kubectl get svc, this find kubectl get all hyphen small a capital A namespace hyphen small n, so game 2048. Now we can see total information. See, I am able to see total information. Once load balance URL generated, you can access the application also via cluster. Clear అండి? Anybody have any doubts? సో ఇలా మనం ఏడబ్ల్యూఎస్లో ఉన్న ప్రాజెక్ట్స్ని చేయాలండి. ఓకే, యాన్సిబుల్ జంకిన్ కాంబినేషన్ ఒక ప్రాజెక్ట్ చేసాం, సిఐసిడిలో 2 ప్రాజెక్ట్స్ చేసాం, రేపు లాంబ్డా డిప్లాయ్మెంట్ యూజింగ్ జంకిన్ చేద్దాం, తర్వాత ఇంకొక కొత్త ప్రాజెక్ట్ ఏదైనా చేద్దాం. ఓకే, సో ఈ రికార్డింగ్ పంపిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే సార్. యా, థ్యాంక్ యూ.